పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జనసేన జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ జయప్రకాష్ పై ఫిర్యాదు చేసింది ఒక యువతి. ఇంటి ప్రస్థానాన్ని 10 లక్షల రూపాయల నగదు బంగారం తీసుకుని మోసం చేశాడంటోంది బాధితురాలు. ఈ యువతి ఫిర్యాదుతో జనసేన జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ పై అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో పాటుగా 69, 318/4, 351, 115/2 సెక్షన్లు పెట్టారు. అయితే ఆస్తి వివాదంలో తనపై కొంతమంది కుట్ర చేశారని జెడ్పీటీసీ జయప్రకాష్ అంటున్నారు. తనపై కుట్ర చేసిన వాళ్ళని చట్టపరంగానే ఎదుర్కొంటారని, ఈ వివాదాన్ని జనసేనకి అంటగట్టొద్దు అంటున్నారు జయప్రకాష్. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నా మీద కంప్లైంట్ నీకేమన్నా ఏం చేశాను? నేనేం చేశాను? నా మీద ప్రెస్ మీట్ పెట్టి అంత వెళ్ళడానికి నేనేం చేశానండి? మీరు చేసినోటి అవన్నీ చెప్పాను. నేను ఏం చేశాను? ఏం చేశాను? ఏం చేశాను? నాకేం అన్యాయం చేశారా? ఇల్లు ఎత్తానని మోసం చేయలేదా? నన్ను ఇల్లు ఇస్తానని మోసం చేశాను. అడిగి రెడీగా ఉంది, నువ్వు తీసుకెళ్ళాలంటే నువ్వు వద్దా? నాకు ఆ ఇల్లు నచ్చలేదు. నేను డబ్బులు ఇవ్వడం ఏంటండి? నాకు ఆ ఇల్లు నచ్చలేదు. ఇస్తే మీరు మొత్తం పూర్తిగా డబ్బులు వేసుకొని ఇవ్వాలి, కానీ నేను సగం డబ్బులు వేసి మీరేసి మీరు చేతులు ఇరగ కొట్టేశారు, కన్ను పగలు కొట్టేశారు, ఏవేవో చేయించారు నాతోటి. నేను ఎలా చెప్పకుండా ఉంటానండి? 6 లక్షలు 10 లక్షలు ఎట్టి నువ్వు మంచిగా ఉండని చెప్పి 10 లక్షల రూపాయలు ఇల్లు అప్పు చెప్తాను ఉండన్నాను. నీకు ఇప్పుడు కావాలంటే రెడీగా తీసుకుంటాను, తీసేసుకో. నాకేం వద్దండి. నువ్వు పిచ్చ మైండ్ లో పెట్టేసుకుని ఇప్పుడు నన్ను ఏముంటది? నువ్వు వీడియోలు ఎక్కి అలర్ చేసుకుంటాం వల్ల నేను అంత అలర్ అవుతాను. అలర్ అయితే 1 రోజులు చూస్తారు, లేదా నెల చూస్తారు. దానివల్ల లేదు, నీ లైఫ్ నీ జీవితం పోతుంది. నేనేం వ్యాపారం చేశానండి? మీ దగ్గరికి అమ్మాయిలను తీసుకొచ్చాను, అది వ్యాపారం అయిపోద్దా? నీకు డబ్బు అవతల ఎంత ఇచ్చారు? మొన్న 10,000 అడిగితే ఇచ్చారా? నాకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నేను ఎందుకు ఇస్తాను? ఎవడొకటి దగ్గరికి వెళ్తావు కదా, వెళ్ళు అన్నారు. మీరు దేని తీసుకురమ్మంటే దాన్ని తీసుకొచ్చాను. నేను దింపాను, నేను తీసుకొచ్చాను. మీరు ఆ డబ్బులు ఇచ్చారు వాళ్ళకి, నేనే కదా ఇచ్చాను. జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ పై సంచలన ఆరోపణలు చేసింది బాధితురాలు. ఎంతో మంది అమ్మాయిలతో అతనికి సంబంధాలు ఉన్నాయంటోంది. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. దేవరంలో గుండపూడి శివాలయం దగ్గర ఉంటాను. నాకు ఒక 1 ఇయర్ నుంచి గుండా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతోటి రిలేషన్లో ఉంటున్నాను. రిలేషన్లో ఉంటే ఆ తర్వాత ఇల్లు కొంటాను, అవి కొంటానని చెప్పి ఒక 10 లక్షలు అడిగాడండి నన్ను. అడిగితే నేను ఇస్తానన్నాను. ఇస్తే హ్యాండ్ క్యాష్ ఇచ్చానండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైను నా గోల్డ్ అవి అని అడిగితే తాకట్టు పెట్టుకుంటాను, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్తే మళ్ళీ అవి కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇల్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు అయ్యా అని అడిగితే తర్వాత ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాను. నువ్వు ఒకసారి కన్ను పగలు కొట్టేశాడండి. కన్ను పగలు కొట్టిన తర్వాత చెయ్యి ఒకటి ఇరగొట్టేశాడండి. కొట్టిన తర్వాత నేనే కదా చేశాను అయ్యి అని చెప్పేసి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే వేరే వాళ్ళకన్నా ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు నా దగ్గరే ఉండాలి అయ్యి అని చెప్పేసి అనేది. అలా ఉంటే వేరే వేరే అమ్మాయిలు వచ్చేవాళ్ళండి దగ్గరికి. ఆయన దగ్గరికి తెచ్చుకునేవాళ్ళు. నేను ఇలాగే ఉంటాను, అది నా ఇష్టం, నువ్వు ఉంటే ఉండి వెళ్ళిపోతే వెళ్ళిపో తర్వాత అయ్యి అని చెప్పాడండి. తను ఇష్టపడి నేను టాటూ కూడా ఎంచుకున్నానండి. తన ఫింగర్ ప్రింట్ నాది. అమ్మాయిలు ఉంటే తీసుకొని రా, ఇలా పరిచయం చెయ్యి, వాళ్ళకి డబ్బులు ఇస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తాను అయ్యి అని చెప్పేసి అమ్మాయిలను తీసుకురమ్మనేవాడు. నేను ఎవరిని తీసుకెళ్లేదాన్ని కాదు, వేరే వాళ్ళకి ఫోన్లు చేసి అమ్మాయిలను తెప్పించుకునేవాడండి. అయితే ఇదంతా తన ప్రత్యర్థులు చేసిన కుట్ర అంటున్నారు జెడ్పీటీసీ జయప్రకాష్. ఏదైనా ఉంటే జయప్రకాష్ని వ్యక్తిగతంగా మాట్లాడండి, వ్యక్తిగతంగా పలానా వ్యక్తి అని చెప్పండి. అంతేగాని జనసేన పార్టీని, జనసేన అధినేతని దీంట్లోకి తీసుకురావద్దని చెప్పి దయవుంచి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఏదో ఒక బాబు కొడుకులు ఉన్న సైట్ విషయంలో నేను నా కాలవేళ బతిమాలి 2 నెలలు నా చుట్టూ తిరిగి వాళ్ళకి ఆర్థికంగా నేను సపోర్ట్ చేస్తే అది నేను ఆ డబ్బు గురించి, నా సైట్ గురించి నేను గట్టిగా అడిగి మొదలు పెట్టేటప్పటికి, కేసు అది పెట్టి చేసేటప్పటికి నన్ను బ్లేమ్ చేసి పరిస్థితికి, నన్ను దిగజార్చి పరిస్థితికి తీసుకొచ్చిన ఏ ఒక్కరిని వదిలేదేం లేదు.